హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. తక్కువ జీతంతో ఇల్లు కొనడం సాధ్యమా? అప్పులుంటే ఇన్వెస్ట్ చేయగలుగుతామా? ఇవి అందరిలో ఉండే సందేహాలు. వీటన్నిటి గురించి ఫైనాన్షియల్ అడ్వైజర్ రాజేశ్వర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి రాజేశ్వర్ రెడ్డి గారు. యాక్చువల్లీ చాలా మందిలో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. 10,000 జీతం ఉన్న వాళ్ళు ఇల్లుకి ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా దాచిపెట్టుకోవాలి? 10,000 జీతం ఉన్నప్పుడు కూడా ఇల్లు తీసుకోవాలి, దాచుకోవాలి అనే ఆలోచన వచ్చింది చూడండి, అది 100% చాలా మంచి ఆలోచన. బట్ దానికి ఇంకో యాంగిల్ కూడా ఉంది. 10,000 జీతం స్టార్ట్ కాగానే ఇల్లు గురించి ఆలోచించినప్పుడు వేరే ఫైనాన్షియల్ గోల్స్ కూడా ఆలోచించి ఇల్లు గురించి కూడా ఆలోచిస్తే మంచిదే. కానీ 10,000 జీతం ఉండి ఓన్లీ ఇల్లు అనే గోల్ ఉంది చూడండి, అది తప్పైపోతుంది. ఎందుకంటే మనకు పేరెంట్స్ ప్రెషర్ అనుకోండి, మనకు ఇవన్నీ మనము స్కూల్లో కాలేజ్లో చదువుకోలేదు. సో మనం 10,000 జీతం ఉన్నప్పుడు సేవింగ్స్ చేద్దాము అనే ఆలోచన రావడం మంచిది. దాంతోపాటు మనము వేరే ఫైనాన్షియల్ గోల్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 జీతం ఉంది అని అన్నప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ మేబీ ఒక 25 years ఏజ్ అతను అయి ఉంటాడు. సో అతనికి ఇంకో 1-2 yearsలో మేబీ మ్యారేజ్ అవుతుంది, పిల్లలు ఉంటారు. సో ఈ పిల్లల ఎడ్యుకేషన్ అనుకోండి, అతని రిటైర్మెంట్ అనుకోండి, వీటన్నిటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాటికి. సో వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ ఇంటికి కూడా ప్లాన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు అతని ఏజ్ 25 అనుకుందాం. ప్రాబబ్లీ ఇంకో 2-3 yearsలో పేరెంట్స్ ప్రెషర్ వల్ల శాలరీ 30 కాగానే ఏమంటారు, ఇల్లు తీసుకోండి అని అంటారు. సో అప్పుడు అందులో ఆల్మోస్ట్ ఒక 50-60% ఈఎంఐకి వెళ్ళిపోతుంది. సో అందువల్ల అతనికి ఫ్యూచర్లో వేరే గోల్స్కి సేవ్ చేద్దాము అనే ఛాన్సే ఉండదు. అందుకని ఏం చేయొచ్చు అని అంటే, ఈ ఆలోచన నేను మంచిది అన్నాను చూడండి, ఆ ఆలోచనను ఒక రైట్ డైరెక్షన్ ఇవ్వాలి. సో దట్ ఆయన 25 years ఉన్నాడు, ఇప్పుడు ఇల్లు ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాడు, మేబీ 10 years, 15 years, 20 years అనుకుందాం. సో ఆ గోల్ సెట్ చేసుకోవాలి. సో 25 years ఇప్పుడు అతనికి ఉంది, ప్రాబబ్లీ 45 yearsలో అనుకుందాం. 45 years, 20 yearsలో ఇల్లు తీసుకోవాలి. ఒక 2-3 yearsలో ఇల్లు తీసుకుంటే 20 years హోమ్ లోన్ అది కంటిన్యూస్గా కడుతూనే ఉండాలి. సో ఒక 1 crore హోమ్ లోన్కి మనము 2 crore కడతాం, ఏది ఈఎంఐ రూపంలో. సో దాన్ని అవాయిడ్ చేయాలి అని అంటే ఇప్పుడే ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతని శాలరీ 10,000 ఉంది. సో ఆయన లైఫ్ స్టైల్ బట్టి ఈరోజు ఒక 30 lakhs అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 30 lakhs ఈరోజు ఇల్లు కాస్ట్ అనుకుందాం. సో 20 years ఇచ్చేసరికల్లా దీని కాస్ట్ ప్రాబబ్లీ 1.1 crore అవుతుంది. సో 10,000 శాలరీ ఉన్నప్పుడు నేను 1.1 crore ఇల్లుకు ఇన్వెస్ట్ చేయొచ్చా అని స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే చేయలేను అని అంటారు ఎవరు. బట్ దట్ ఈస్ నాట్ రైట్, చేయొచ్చు. ఎందుకంటే ఈ 20 yearsలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న 10,000లో నుంచి ఒక 20-25% పక్కకు పెట్టమనండి. సో 2,000 to 2,500 పక్కన పెట్టేసి ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేస్తూ పోవాలి. సో 2,000 తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాని మీద 20%. సో ఎవ్రీ ఇయర్ 20% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే హీ క్యాన్ క్రియేట్ దట్ 1.1 crore in 20 years. అప్పుడు హోమ్ లోన్ అవసరం లేదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో తీసుకుంటే అయితే చాలా ఎక్స్పెన్సెస్, ఏది చూసినా ఎక్స్పెన్సెస్ లా ఉంటాయి. అది ఇప్పుడు సాధ్యం అంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని ఎట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి మనం? సో దానికి అతను నెలవారీ బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఏది ఎంత అవుతుంది, ఏ ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది అనేది. జనరల్గా మనకు ఓన్లీ 2 routes, ఎవరైనా ఏ ఫ్యామిలీ అయినా ఒక 2 routes ఫాలో అవుతారు. ఒకరు ఏం చేస్తారు, ఇన్కమ్ రాగానే అందులో ఎక్స్పెన్సెస్ అన్నీ పోను, ఏదైనా మిగిలితే సేవ్ చేద్దామని ఆలోచిస్తారు. ఇంకో రకం ఉంటారు, ఆ వచ్చిన దాంట్లో అది 10,000 అవనివ్వండి, 30,000 అవనివ్వండి, 50,000 అవనివ్వండి, 10% 20% పక్కన పెడతారు. దెన్ దే విల్ ప్లాన్ ఇన్ దట్ రిమైనింగ్ అమౌంట్. సో ఈ 2 routes ఆలోచించినప్పుడు, నేను ఫస్ట్ రూట్ చెప్పినప్పుడు 90% పీపుల్ ఈ ఫస్ట్ రూట్ ఫాలో అవుతారు, ఓన్లీ 10% మటుకే సెకండ్ రూట్ ఫాలో అవుతారు. సో అది ఫాలో అయినప్పుడు అంత ఈజీ కాదు. ఇమీడియట్గా నేను ఈ 1 month 2 months నుంచే నేను అలా చేయలేను. బట్ గ్రాడ్యువల్గా ఏమవుతుంది అంటే దానికి అలవాటు పడ్డప్పుడు
మనకు లైఫ్లో కావాల్సిన ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ అన్నీ, రిటైర్మెంట్ అనుకోండి, హౌస్ అనుకోండి, కార్ అనుకోండి, ఎవ్రీథింగ్ వీ క్యాన్ అచీవ్. సో ఆ ఇన్కంలో నుండి సేవింగ్స్ అనే పార్ట్ని మనం పక్కకు పెట్టిన రోజే వీ విల్ బీ ఏబుల్ టు అచీవ్ ఇట్. అంటే వాళ్ళకి కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చాలా ఏదైనా కొనుక్కోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని, ఇందులో దాచిపెట్టుకోవడం అనేది అసలు సాధ్యం కాదు, ఇంకా సంపాదించాలి అని ప్లాన్స్ చేస్తుంటారు. సో ప్లాన్స్లో వాళ్ళు సక్సెస్ కాకపోతే దీన్ని వాళ్ళు ఎట్లా మల్టిప్లై చేసుకోవచ్చు? సాధ్యము మనం ఒకసారి ట్రై చేసి చూస్తే సాధ్యం కాదా, సాధ్యం అవుతుందా అనేది అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఒకవేళ కాకపోతే, ఎందుకనంటే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 10 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము. మేము ఆల్మోస్ట్ ఒక 3000 మెంబర్స్ని ఇప్పటికీ పర్సనల్గా వి ఇంటరాక్టెడ్ విత్ దెమ్. అందులో నుంచి 730 ఫ్యామిలీస్ ఇప్పుడు మా దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఈ మాట అన్నారు, మేము సేవ్ చేయగలమా లేదా అని. బట్ ఈ 10 yearsలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చిన ప్రోగ్రెస్, వాళ్ళు సేవింగ్స్ చేసే తీరు ఎంటైర్ ఇట్ ఈస్ చేంజ్డ్. ఎందుకంటే మనము మన లైఫ్లో మన గోల్స్కి లాస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సో దాన్ని చేంజ్ చేయాలి. సో తక్కువ జీతమా ఎక్కువ జీతమా అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఎవరైనా సేవ్ చేయొచ్చు, ఎవరైనా గోల్స్ అచీవ్ కావచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే ఒకవేళ మన చేతిలో కనుక డబ్బులు ఉంటే అప్పులు తీర్చడం మంచిదా లేదంటే ఇన్వెస్ట్ చేయడం మంచిదా? అప్పులు 2 రకాలుగా ఉంటాయి. అప్పులు ఒక అప్పు అది ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్తో పెరుగుతూ ఉంటుంది, ఇంకొక అప్పు తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్తో పెరిగే అప్పు క్రెడిట్ కార్డ్ అప్పు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో పెరిగే అప్పు హౌస్ లోన్. హౌస్ లోన్ కూడా అప్పే, అది క్లియర్ అయ్యే వరకు మనకు అప్పే. సో ఇప్పుడు ఫస్ట్ క్రెడిట్ కార్డ్కి వద్దాం. క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ సపోజ్ నేను ఇప్పుడు ఒక మంత్ కట్టలేదు అని అంటే అది 15-20% చొప్పున పెరుగుతూ ఉంటుంది. సో నేను నా దగ్గర ఒకవేళ అమౌంట్ ఉండి నా దగ్గర క్రెడిట్ కార్డ్ అప్పు ఉంది అని అంటే ఇమీడియట్గా ఆ క్రెడిట్ కార్డ్ అప్పును క్లియర్ చేయడమే బెటర్. సెకండ్ కేసుకి వద్దాం. ఇప్పుడు హౌస్ లోన్ ఉంది. హౌస్ లోను ఇదివరకు 9.7%, 10% రేంజ్లో ఉండేది, ఇప్పుడు 7%కి వచ్చేసింది. కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లు తీసుకుంటారు, 20 years కానీ హౌస్ లోన్ ఉంటుంది. ఒక 3-4 years కాగానే నేను కట్టిన దాంట్లో నా ప్రిన్సిపల్ అసలు ఏమీ తగ్గలేదు, అంత ఇంట్రెస్ట్కే వెళ్తుంది అని, ఆర్ఎల్స్ ఇంకొంతమంది 10 years దాటిన తర్వాత ఇంకో 10 years కట్టాలి, ఎందుకు ఇప్పుడు క్లియర్ చేస్తాను, ఇలా అంటుంటారు. డిఫరెంట్ సిచ్యువేషన్స్. బట్ అది హౌసింగ్ లోన్ ఎంత పెరుగుతుంది? 7% చొప్పున ఉంటుంది మన అప్పు. బట్ అదే అమౌంట్ మనకి ఇన్వెస్ట్ చేయడానికి 12%, మోర్ దెన్ 10% ఎక్కడైనా వేరే ఇన్స్ట్రుమెంట్ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. సో హౌసింగ్ లోన్ క్లియర్ చేయకుండా ఈఎంఐ రూపంలోనే కట్టుకుంటూ వెళ్తే మన దగ్గర ఉన్న అమౌంట్కి మనం జస్టిఫికేషన్ చేసినట్టు. ఓకే. అదర్ లోన్స్ అయితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కార్ లోన్ అట్లాంటి లోన్స్ అయితే ఎలా ఉంటుంది? కార్ లోన్స్ జనరల్గా కార్ లోన్లో ఏమంటారు అంటే ఫస్ట్ కార్ తీసుకుంటారు, తర్వాత అప్ క్లియర్ చేస్తానంటారు, మళ్ళీ 3-4 years కాగానే ఇంకో కార్ తీసుకుంటారు. సో ఇది రెగ్యులర్ సైకిల్. కరెక్ట్గా ఒక పర్సన్ది మనము టోటల్ బడ్జెటింగ్ అంతా చేసుకుంటూ వెళ్తే 3 years కాగానే మళ్ళీ ఇంకో కార్ అంటాడు, అది కాగానే మళ్ళీ ఇంకో కార్ అంటాడు. సో దట్ ఈస్ బికమింగ్ ఏ రెగ్యులర్ ఎక్స్పెన్స్. కార్ ఈఎంఐ అనేది మన ఎక్స్పెన్సెస్లో ఒక పార్ట్ అయిపోయింది. సో లెట్ ఇట్ రన్. ఎందుకనంటే మనము టోటల్ అమౌంట్ మొత్తం ఇచ్చి కార్ కొనే కంటే మనకు ఆ ఫెసిలిటీ వస్తున్నప్పుడు వీ కెన్ ఇన్వెస్ట్ దట్ అమౌంట్ ఇన్ సమ్ అదర్ ప్లేస్, దాంతో ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయొచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే సరే ఈ అప్పు కట్టొద్దు, హౌస్ లోన్ని పక్కన పెడదాము, ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది వాళ్ళకి అర్థం కాదు. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అప్పు కట్టాలా ఇన్వెస్ట్ చేయాలా అనే ఒక డైలమాలో ఉంటారు. అలాంటప్పుడు ఎలాంటి వాటికి మీరు సజెస్ట్ చేస్తారు? అప్పు కట్టాలా ఇన్వెస్ట్ చేయాలా అనే క్లారిటీ రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్కమ్ ఏంటి, మన ఎక్స్పెన్సెస్ ఏంటి, మన సేవింగ్స్ ఏంటి, ఆ సేవింగ్స్ ఎందుకు చేస్తున్నాం మనం. సే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ గోల్స్. ఇప్పుడు సేవింగ్స్ అంటేనేమో మనము 1 year, 2 year, 3 year అవసరమయ్యే మనీని ఎఫ్డీస్లోనో ఆర్డీస్లోనో పెట్టుకుంటాం. బట్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి ఉన్న ఒక కామన్ గోల్ రిటైర్మెంట్. సో ప్రతి గోల్కి సపోజ్ నేను కార్ కొనాలనుకుంటున్నాను, లోన్ వస్తుంది. పిల్లల ఎడ్యుకేషన్ ఉంది, లోన్ తీసుకోవచ్చు. ఇల్లు కావాలి, లోన్ తీసుకోవచ్చు. రిటైర్మెంట్కి ఎవరైనా లోన్ ఇస్తారా? ఎవరు ఇవ్వరు. సో ఆ రిటైర్మెంట్ అనేది చాలామంది మర్చిపోతున్నారు.
సో అట్లీస్ట్ ఒక రిటైర్మెంట్ అనే గోల్ పెట్టుకుంటే మనకు ఎక్కడ సేవ్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి అనే క్లారిటీ ఉన్నప్పుడు మనీ వేస్టేజ్ ఉండదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్లో మన గోల్స్ ఏంటి అనేది మనం ఒకసారి డిసైడ్ చేసుకొని ఉంటే ఆ సేవింగ్స్ అనేది చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు. అంటే ఎంత ఉన్న కన్ఫ్యూజన్లో ఉంటారు కొంతమంది. గోల్ అచీవ్మెంట్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి, డబ్బు చేతిలో ఉంటుంది, అయినా కన్ఫ్యూజ్ అవుతుంటారు. దానికే ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను, డబ్బు పొదుపు అంటే అసలు ఏంటి? రైట్, పొదుపు, సేవింగ్స్. జనరల్గా మనకు ఎప్పటి నుంచో మన పేరెంట్స్ కూడా సేవింగ్స్ చేయండి అని చెప్తారు. ఒకప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది లేదు, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. ఇన్ఫ్లేషన్ లేనప్పుడు నేను సేవింగ్స్ చేసి నా అమౌంట్ గ్రో కానప్పుడు నాకు పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి 1 year 2 year 3 yearకి అయ్యే అమౌంట్ని సేవ్ చేస్తాం. సేవింగ్ అంటే మనకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది, 6%, 7%, 8% ఎఫ్డీస్లోనో ఆర్డీస్లోనో వస్తుంది, అక్కడ సేవ్ చేస్తాం. బట్ మోర్ దెన్ 3 years ఉన్న ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని సేవ్ చేయడం కాదు, ఇన్వెస్ట్ చేయాలి. సేవింగ్కి ఇన్వెస్ట్మెంట్కి చాలా తేడా ఉంది. సేవింగ్స్లో ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది పెద్ద ఎఫెక్ట్ ఉండదు, బట్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి చాలా తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఆ తేడాలు? సపోజ్ ఒక 100 రూపీస్ ఉంది మన దగ్గర. ఈ 100 రూపీస్ 5 yearsలో అంటే సేవింగ్ మనం చేస్తున్నప్పుడు ఒక 6% వేసుకుంటే 140 అవుతుంది. అదే ఇన్వెస్ట్మెంట్లో 12% అనుకుందాం రిటర్న్, 176 అవుతుంది. అంటే 5 year నా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను సేవింగ్స్ మెథడ్లో వెళ్ళినప్పుడు నా అమౌంట్ 140 అయింది, ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళినప్పుడు 176 అయింది. అంటే 36 డిఫరెన్స్ వచ్చింది. దీన్నే మనము ఒక 20 year సినారియోలో తీసుకుంటే 100 కాస్త 386 అవుతుంది సేవింగ్స్ రూట్లో నేను వెళ్తే. వేరాస్ ఇన్వెస్ట్మెంట్ రూట్లో వెళ్తే 964 అవుతుంది. అంటే 3 times తేడా వస్తుంది. అందుకని మనకు మోర్ దాన్ 3 year ఏ రిక్వైర్మెంట్ ఉన్నా దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, సేవ్ చేయొద్దు, ఇన్వెస్ట్ చేయాలి. అది అందరికి సాధ్యపడుతుంది అంటారా? సాధ్యపడుతుంది. మళ్ళీ దానికి సొల్యూషన్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే మనము మన లైఫ్ గురించి, మన ఇన్కమ్ గురించి, మన ప్రయారిటీస్ గురించి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అప్పుడే సాధ్యపడుతుంది. రైట్ రాజేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి అడ్వైజ్లు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్స్ చేయండి.